యమరాజు ఆమెను స్వర్గం వైపు తీసుకెళ్తాడు. స్వర్గంలో అందరూ చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు. వారిని అలా చూసి వృద్ధురాలు కూడా సంతోషిస్తుంది. అక్కడ కూడా నరకంలో లాగానే ఒక పెద్ద డేసా కనిపిస్తుంది. ఒక పెద్ద గరిట కూడా వేలాడుతుంటుంది. వృద్ధురాలు అందులో ఏముందని అడుగుతుంది. అక్కడి వారు అందులో రుచికరమైన పాయసం ఉందని చెప్తారు. వృద్ధురాలంటుంది, అంత ఎత్తులో ఉన్న డేసాను మీరు అందుకోలేరేమో, మరి పాయసం ఎలా తింటారు? ఆకలితోనే ఉంటున్నారా అని అడుగుతుంది. స్వర్గంలోని వారంటారు, అది ఎత్తులో ఉంటే ఏమైంది, ఇక్కడ చాలా చెట్లున్నాయి, వాటిని కొట్టి మేము నిచ్చెన తయారు చేశాం. దాని సాయంతో డైసా పై వరకు వెళ్ళి కడుపు నిండా పాయసం తింటాం అని చెప్తారు. ఇది విని వృద్ధురాలు నవ్వి యమరాజుతో అంటుంది, బాగుంటుంది. తర్వాత